never a part of a bad film. done bad films. మీరు ఈ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని ఎట్లా మెయింటైన్ చేస్తూ వచ్చారు? అనవసరంగా సంబంధమే లేకుండా కొన్ని విషయాలు మాట్లాడతారు కొంతమంది. ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఐ వుడ్ హ్యావ్ డన్ సమ్ సింపుల్ కమర్షియల్ సినిమాస్ అండ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ మోర్ పాపులారిటీ ఆర్ గెయిన్ మోర్ స్టార్డమ్ అని చెప్పి? కమర్షియల్ ఎలిమెంట్స్ మట్టుకుండి ఉండే సినిమాలు అయితే ఐ కెనాట్ రిలేట్ టు ఇట్. నేను చూడను కూడా. What are your biggest takeaways from these 5 films? One is Rangasthalam. The time that I spent with Suppu sir and Ram Charan, వాళ్ళ టైం అనేది I really enjoyed. Real takeaway అంటే శబ్దం టీజర్ కానీ ట్రైలర్లో కానీ మీరు కొంత మేరకు ఇట్స్ బీన్ రివీల్ ఆఫ్ వాట్ సార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇట్ మైట్ కంటైన్. They had a separate script for sound. Sound script అని చెప్పిందో. నమస్తే అగైన్ అది. నమస్తే ధీరజ్. ధీరజ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫర్ వన్ థింగ్ అండ్ ఆల్సో అప్రిషియేట్ వన్ థింగ్. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కుమార్ బాబు. థ్యాంక్ యూ. రంగస్థలం అంటే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అని చెప్పాలి, యాక్టింగ్ అనే కంటే కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే బికాస్ యూ గాట్ లాట్స్ ఆఫ్ వాల్యూ టు ద ఫిలిం, యూ యాడెడ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ టు ద ఫిలిం అండ్ యూ షుడ్ బి అప్రిషియబుల్ ఫర్ యువర్ పేషెన్స్. ఎందుకంటే లైక్ యాజ్ యూ బీ మెన్షనింగ్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్, అంటే మురుగన్ తర్వాత ఆ టైప్ ఆఫ్ రోల్స్ వచ్చాయి, లైక్ సరైనోడు తర్వాత ఆ టైప్ ఆఫ్ విలనీ రోల్స్ వచ్చాయని చెప్పేసి. బట్ యూ చోజ్ యువర్ సెల్ఫ్ నాట్ టు బి టెంప్లేటెడ్. సో ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ని, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ యూ వాంటెడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డిఫరెంట్ ఆర్టిస్ట్ అనేది ఇట్ షుడ్ బి అప్రిషియబుల్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు శబ్దం, సో వరల్డ్ ఆఫ్ శబ్దం ఏంటి? చాలా కొత్తగా ఉంటుంది. టైటిల్ జస్టిఫికేషన్ చాలా పాయింట్స్లో సినిమాలో మీకు అర్థం అవుద్ది. వై శబ్దం అనేది వరల్డ్ కొత్తగా ఉంటుంది అని చెప్పాను. ప్లస్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ మెడికల్ కాలేజ్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ఇట్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఒక హిల్ స్టేషన్ పైన. చాలా ఈరీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డీప్గా ఉంటుంది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ న్యూ టు తెలుగు సినిమా. ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అండ్ హిస్ జాబ్, వాట్ హీ డస్, హౌ హీ డస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కథ విన్నప్పుడు. అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ ఒక ఇంట్రెస్ట్ ఆడియన్స్కి ఉంటుంది అనుకుంటున్నాను ధీరజ్. సో ఫ్రమ్ ద పాయింట్ దే గెట్ ఇన్ టు ద థియేటర్, బయటికి వెళ్ళేదాకా ప్రతి సీను ఏ ఒక్క సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. బికాస్ ఇట్స్ ఎ న్యూ క్యారెక్టర్, న్యూ డ్రైవ్ ఆ క్యారెక్టర్కి ఉండటం వల్ల అన్నీ కొత్తగా ఉంటాయి, ఎమోషన్స్ కొత్తగా ఉంటాయి, క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉంటాయి. సో ఒక ఆడియన్స్గా నేను ఒక సినిమా చూసేటప్పుడు ఒక కొత్త వరల్డ్ ఉన్న సినిమాస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మనం చూసిన వరల్డ్ని ఎన్ని యాంగిల్స్లో ఎంత గ్రాండ్గా చూపెట్టినా కూడా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసి ఒక ఇంపాక్ట్ మనకి అది క్రియేట్ చేయదు. సో దట్ ఈస్ దిస్ వరల్డ్ అండ్ ఐ హోప్ నేను కనెక్ట్ అయినట్టు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే. అయితే ఈ తరహా హారర్ సినిమాలకు వచ్చినప్పటికీ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ద గ్రాండియర్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ అండ్ ద షాక్ వాల్యూ, స్పెసిఫిక్గా హారర్ జానరా మూవీస్కి వచ్చేటప్పటికి. సో శబ్దం టీజర్ కానీ ట్రైలర్లో కానీ మీరు కొంత మేరకు ఇట్స్ బీన్ రివీల్డ్ ఆఫ్ వాట్ సార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇట్ మైట్ కంటైన్ అని. సో వాట్ కైండ్ ఆఫ్ షాక్ ఎలిమెంట్స్ విల్ బి దేర్ ఫర్ ద ఆడియన్స్ టు, అంటే ఎండింగ్ వరకు దాన్ని అంత గ్రిప్పింగ్గా కూర్చోబెట్టగలిగే ఎలిమెంట్స్ ఏముంటాయి? అంటే మోర్ దెన్ ఆ ఒక మొమెంటరీ షాక్స్ కన్నా కూడా ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కొంచెం ఒక భయాన్ని ఒక భయంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం చీకట్లో ఒక ఇంట్లోకి వెళ్తున్నాం అంటే నాట్ నెసెసరీలీ దట్ దే షుడ్ బీ సంథింగ్ దట్ పాప్స్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫేస్ ఫర్ యూ టు బీ షాక్డ్. మనం ఆ చీకట్లో ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడే మన హార్ట్ బీట్ రైజ్ అవుద్ది. ఆ రైజ్ అనేది మనకి సినిమా బిగినింగ్ నుంచి ఆ మూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ మూడ్తో మనం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ యూ విల్ హ్యావ్ ఫ్యూ షాక్ విచ్ ఇస్ నాట్ మెంట్ టు షాక్. అంటే షూట్ చేసేటప్పుడు కూడా ఇది ఆడియన్స్ని దడిపించేయాలి అనే ఒక ఎలిమెంట్తో అయితే షూట్ చేయలేదు. ద కాన్సెప్ట్ నీడెడ్ దోస్ ఎలిమెంట్స్ టు బీ షోడ్, చూపిస్తాం. అది ఇంకా కొంచెం ఒక మూడ్ డెప్త్ని యాడ్ చేస్తుంది. కథలో, స్క్రీన్ ప్లేలో, మేకింగ్లో అన్నిట్లో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ అ జంప్ స్కేర్, బట్ ఇట్ టేక్స్ అస్ ఇన్ టు అ వరల్డ్ వేర్ ఇట్ ఈస్ అ లిటిల్ స్కేరీ, విచ్ హ్యాస్ గుడ్ స్టోరీ టెల్లింగ్ అండ్ గుడ్ స్క్రీన్ ప్లే.
మేకింగ్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఆ సౌండ్ అంటే శబ్దం అనేసరికి సౌండ్ ప్లేస్ అ వెరీ కీ రోల్ కదా. ఆ సౌండ్ కైనా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం థియేటర్లో కూర్చొని చూస్తే యూ విల్ నో ఇట్. మన యూజువల్గా థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు 5.1 డాల్బీ అట్మాస్ అని చెప్పి ఒక యాడ్ వేస్తారు. ఆ యాడ్ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది. దాంట్లో అన్ని ఛానల్స్ కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. ఆ సౌండ్ ట్రావెల్ మనకి ఆ స్పేషియల్ సౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. బట్ సినిమా స్టార్ట్ అయ్యేసరికి కొంచెం క్లమ్జీ అవుద్ది. బట్ ఈ సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్ ఆ యాడ్ నుంచి సినిమా అయ్యేదాకా మనకు ఆ సౌండ్లో ఉన్న ఒక డెప్త్, ఆ ఒక ఛానల్ డిఫరెన్సెస్ అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశారని చెప్పాలి. నార్మల్ ఫిల్మ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ సెయింగ్, నార్మల్ ఫిల్మ్స్కి ఒక 10 days వర్క్ చేస్తే దీనికి ఇంటూ 4-5 times ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. దే ఫోకస్డ్ మోర్ ఆన్ ద సౌండ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే, యా, అంటే సౌండ్ డిజైన్ అనే ఒక క్రాఫ్ట్ని పోస్టర్ మీద మెన్షన్ చేసినట్టు అర్థమైంది. లైక్ హౌ క్రూషియల్ ఇట్ ప్లేస్. ఎందుకంటే హారర్ మూవీస్కి ఇట్ ఈస్ ఆల్వేస్ సౌండ్ డిజైన్ అనేది ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ప్లస్ శబ్దం. అండ్ ఈ సినిమాకి కొత్తగా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సినిమాకి స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ డైలాగ్స్ ఉంటాయి. దే హ్యాడ్ అ సెపరేట్ స్క్రిప్ట్ ఫర్ సౌండ్ స్క్రిప్ట్ అని చెప్పి ముందలే వర్క్ చేసి సౌండ్ డిజైనర్తో పాటు కూర్చొని సీన్ ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్న సౌండ్స్ ఏంటి అని చెప్పి దానికి ఒక స్క్రిప్ట్ ఉండింది ప్రతి సీన్కి. అండ్ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఏ సౌండ్తో జరుగుతుంది, ఏ సౌండ్ని మనం ఇక్కడ మిక్సింగ్లో విచ్ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ లేయర్, విచ్ షుడ్ బి ఇన్ ద సెకండ్ లేయర్ అని చెప్పి అంత జాగ్రత్తలు తీసుకొని వర్క్ చేశారు. ఓకే, సో నేను ఇది లైట్స్ అవుట్ అనే మూవీకి విన్నా ఇలాగా చేశారు అని చెప్పేసి. ఇట్స్ హాలీవుడ్ ఫిలిం. నాకు నచ్చిన సినిమా. సో నేను ఆ సినిమాకే విన్నా, లైక్ దే మేడ్ ఏ సపరేట్ స్క్రిప్ట్ ఫర్ సౌండింగ్, లైక్ వేర్ ఆ లైట్స్ ఎప్పుడు అవ్వాలి, ఆ క్రీకీ సౌండ్స్ ఎప్పుడు వస్తాయని దే హ్యాడ్ సపరేట్ స్క్రిప్ట్ అని మళ్ళీ మీరు చెప్పడం అనేది లైక్ డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ మనకి అవసరం ఉండదు, కొన్ని స్క్రిప్ట్కి అది 100% అవసరం. ఈ స్క్రిప్ట్ మాకు అవసరం పడింది. ట్రూ దట్. సో అంటే టెక్నికల్గా సౌండ్ ఫిలిం అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ అయిపోయినాయి. ఎందుకంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ స్టోరీ ఉన్నా కూడా, ఎంత ఇంపాక్ట్ఫుల్ నరేషన్ ఉన్నా కూడా, ఆ స్టోరీకి ఆ నరేషన్కి మ్యాచ్ చేసే టెక్నికాలిటీస్ అనేవి సినిమాలో లేకపోతే కనుక ఆడియన్స్ ఆర్ నాట్, అంటే ఇంత ముందులా కొంచెం ఓకే దిస్ ఈజ్ అన్ యావరేజ్ ఫిలిం ఇది చూడొచ్చు అన్నంతగా క్షమించట్లేదు ఇప్పుడు. అసలు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు ఆడియన్స్. సో శబ్దం సినిమాకి వచ్చేటప్పటికి మేకింగ్ విషయంలో కానీ, అంటే ఐ షుడ్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు ద డైరెక్టర్ బట్ యాజ్ యూ అవైలబుల్ రైట్ నౌ. సో మేకింగ్ విషయంలో కానీ, స్పెసిఫిక్గా ఆ షార్ట్ కంపోజిషన్స్ అండ్ మేకింగ్ విషయంలో మీ టీం తీసుకున్న కేర్ ఏంటి? I always believe in one thing, Dheeraj, ఏంటంటే the most easiest of the scenes, most simplest of the scenes. For example, శబ్దంలో సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉంటుంది వేర్ ఒక షుగర్ క్యూబ్ తీసి కాఫీ వేయటం జరుగుతుంది. నాని అది మెన్షన్ చేసి ఉంటారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. పెట్టే షాట్ని బట్టి, దానికి ఇచ్చే లైటింగ్ బట్టి, సీన్ జరిగే అంబియన్స్ని బట్టి, ఆ మూడ్ని బట్టి, ఈవెన్ దట్ షాట్ కెన్ బీ very interesting. Yes. But you should know how to conceive that shot. Arivalagan ఆయన వచ్చేసి as a maker he's brilliant. His shots are very interesting. ఆయన ఒక మ్యూట్ ఫిల్మ్ తీసినా కూడా he can convey a lot through his shots, through his lighting patterns. So చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అరుణ్ ఆర్ డిఓపి చాలా ఫ్యాబ్యులస్ జాబ్ చేశాడు. దిస్ ఇస్ ద సెకండ్ ఫిలిం. సినిమా చూస్తే నాకు తెలిసి దీని తర్వాత ఈస్ గోనా మేక్ ఇట్ రియలీ బిగ్. అండ్ ద సౌండ్ డిజైనర్స్ అండ్ తమన్ బీజిఎమ్స్ ఈ సినిమాకి ఊపిరని చెప్పచ్చు. ఎస్పెషలీ ఇలాంటి జానర్ ఫిల్మ్స్కి మ్యూజిక్ ప్లేస్ అ వెరీ కీ రోల్. మరీ ఓవర్లోడ్ చేయలేము, అందుకని మరీ అండర్ ప్లే చేయలేము. ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. ఎక్కడ సైలెన్స్ ఉండాలో అక్కడ సైలెన్స్ ఉండాలి. అప్పుడే నెక్స్ట్ సీన్ ఆ మ్యూజిక్ హై దొరుకుద్ది. సో తమన్ ఇస్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ టెక్నీషియన్. ఒక పక్క కమర్షియల్ మ్యూజిక్ కొడుతూ దాంట్లో ఒక హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఇటువైపు కాన్సెప్ట్ ఫిల్మ్స్కి ఆ మూడు తగ్గట్టు ఒక మ్యూజిక్ ఇవ్వటం, ఆ మ్యూజిక్ పర్ఫెక్ట్ ఇన్ సింక్ విత్ ద ఫిల్మ్ రావడం అనేది అది చాలా మంచి బ్యాలెన్స్. అది హీఈస్ ఏబుల్ టు డూ బోత్. అండ్ ఈ సినిమాకి sound plays a very important role, yes, and technical aspects also. Every craft has చాలా బాగా పనిచేశారని చెప్పచ్చు. ఇది నేను ఎక్కువ చెప్తున్నట్టు ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ ద సేమ్ థింగ్. ఓకే, అయితే మీరు ఈ సినిమా, అంటే మీరు ఈ సినిమానే కదా, లైక్ వాట్ ఎవర్ ద మూవీ యూ ప్రమోట్ ఇట్ హార్ట్ఫుల్లీ. అంటే నీవెవరే సినిమా చేసినప్పుడు కానీ, లేదంటే అంటే మీరు ఆ సినిమాలో యూటర్న్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. సో మీరున్నప్పుడు ఏంటంటే లైక్
ఆ ప్రాజెక్ట్ మీరు ఒక వైవ్ ఎలా తీసుకొస్తారంటే లేదు ఇది చాలా నిజాయితీతో చేసాము, ఇది కంపల్సరీ మీరు చూడండి అంటే యూ విల్ బీ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ యూ విల్ సే విత్ సచ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక ట్రూత్ఫుల్గా ఎవరన్నా సరే మీ కళ్ళలో చూస్తూ మాట్లాడారు అంటే కనుక ఇట్ విల్ బి లైక్ ఓకే ఇతను సినిమాకి వెళ్ళిపోతారు, సినిమాకి వెళ్ళాలి అంటే సినిమాకి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ క్రియేట్ చేస్తారు. అర్థమైంది. యా. సో ఈ ట్రూత్ఫుల్నెస్ అనేది కానీ లేదంటే ఇంటెన్షన్స్ క్రియేట్ చేయగలగడం అనేది కానీ వెన్ యూ బిలీవ్ ద సబ్జెక్ట్ ఇట్ హ్యాపెన్స్. సో అంటే మీరు బిలీవ్ చేసింది ఒక్కోసారి పోస్ట్ రిలీజ్ కానీ లేదంటే ఆ రిజల్ట్ కానీ దాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోవచ్చు. సో ఆ టైంలో మీరు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటారు? విల్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండి. అంటే మనకు కొన్ని విషయాల్లో గట్టి నమ్మకం ఉంటుంది అప్పుడప్పుడు. మనం ఆ నమ్మకాన్ని మనం కాన్ఫిడెంట్గా చెప్తాం, అది అబద్ధం కాదు, మన నమ్మకం అది. మన నమ్మకం పక్కన నమ్మకానికి మ్యాచ్ అవ్వాలని చెప్పి అవసరం లేదు, ట్రై చేస్తాం మ్యాచ్ అవ్వడానికి. బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ కాబట్టి, సినిమా తీసేది వాళ్ళకే కాబట్టి మ్యాచ్ అవ్వాలని చెప్పి అనుకుంటాం, మ్యాచ్ అవ్వద్దు అనుకుంటాం. అప్పుడప్పుడు అది మిస్ఫైర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి చాలా కారణాలు ఉంటాయి. టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు, రాంగ్ కాస్టింగ్ అవ్వచ్చు, రాంగ్ రిలీజ్ డేట్ కూడా అవ్వచ్చు. యాజ్ సింపుల్ as that. సో అవి వీ లెర్న్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ ఫిలిం. అండ్ ఎంత నేర్చుకున్నా కూడా ఎవ్రీ ఫిలిం విల్ టీచ్ యూ సంథింగ్. దట్స్ హౌ ఇట్ ఈస్. ట్రూ దట్. అండ్ మీకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే యూ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ ఫిలిం. అంటే అది హిట్ ఆఫ్ ఫ్లాప్ పెట్టేస్తే done bad films. I know a very countable number of bad films. And I'm not, I don't disown my bad films. I learnt a lot from those films. సినిమాలు అంటే అలాంటి సినిమాలు మళ్ళీ చేయకూడదని చెప్పి ఆ సినిమాలు చేసి నేర్చుకున్నాను నేను. అలాంటి సినిమాలు నాకు తెలిసి 2 ఉన్నాయి. I don't want to name them. ఆ 2 సినిమాలు నాకు షూటింగ్ జరుగుతున్నప్పుడే I understood. లేదు వర్కౌట్ అవ్వదు. బట్ స్టిల్ I went, I promoted. మేబీ అప్పుడు మీ నా కళ్ళలో చూస్తే మీకు నిజాయితీ కనిపించదేమో, దట్ యూ విల్ నో ఇట్, బట్ ఐ వుడ్ స్టిల్ హార్ట్ఫుల్లీ ప్రమోట్ దట్ ఫిల్మ్. ఎస్. ఓకే. అండ్ అంటే లైక్ వన్ యూ ప్రమోటింగ్ యూటర్న్ యూ హ్యాడ్ ఏ అంటే ఒక కన్వర్జేషన్లో యూ మెన్షన్ అనమాట లైక్ యూటర్న్ కంటే ముందు నీవెవరో రిలీజ్ అయింది. నీవెవరో హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ బ్యాక్లాష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ గురించి కానీ లేదంటే ఆ సినిమా రిజల్ట్ గురించి కానీ హ్యాడ్ ఎ బ్యాక్లాష్. అండ్ Kona Venkat, the producer of the film, he criticized the critics. So when you were asked about that same thing, and me critics criticize kada, but when for the U-turn you got a good appreciation kada, what is your take on the critics right now? అంటే మీరు ఆన్సర్ చేసిన విధానం నాకు నచ్చింది. సార్ ఐ వాజ్ నెవర్ అగైన్స్ట్ ఎనీ ఆఫ్ ద క్రిటిక్స్ ఆర్ సంథింగ్. అంటే అప్పటికి దట్ కోట్ బై Kona Venkat ఒక చిన్న అర్థమైంది, అనవసరమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. బట్ మీరు దాన్ని డిజోన్ చేయలేదు, అట్ ద సేమ్ టైం you are not supporting that as well. So ఈ టైప్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ అనేది అంటే దో ఇట్ వుడ్ హ్యావ్ కేమ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ హూ ఇస్ బీన్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్న. సో మీరు ఈ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని ఎట్లా మెయింటైన్ చేస్తూ వచ్చారు? ఐ థింక్ దట్స్ మీ అండి. క్రిటిసిజం అనేది ఐ టేక్ ఇట్ వెరీ వెరీ పాజిటివ్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ క్రిటిక్ హూ ఇస్ గివింగ్ అ పాజిటివ్ రివ్యూ అబౌట్ మై ఫిలిం ఆర్ మీ. ఒకవేళ అదే కొంచెం నెగిటివ్గా ఇట్స్ లైక్ అనవసరంగా సంబంధమే లేకుండా కొన్ని విషయాలు మాట్లాడతారు కొంతమంది. ఐ డోంట్ రియలీ గివ్ అ డామ్ అబౌట్ ఇట్. అవి ఐ జస్ట్ మూవ్ లిటిల్ బిట్ అండ్ ఇట్ జస్ట్ గోస్ ఆఫ్. వీఆర్ ప్రిపేర్డ్ అబౌట్ ఇట్. అందుకని చెప్పి క్రిటిక్సే తప్ప అనుకుంటే 100% కాదు. క్రిటిక్స్ లేకపోతే కెరియర్స్ ఉండవు. వీ లెర్న్ ఫ్రమ్ ఆ క్రిటిక్స్ మచ్ మోర్ ఫాస్టెస్ట్. అంటే మన మేడ్ ఈజీ బుక్స్ లాగా క్రిటిక్స్ అనేది. మనం సినిమా చేసిన తర్వాత అనుకోండి రివ్యూసే లేవు, ఎవరు మన గురించి ఏమీ రాయట్లేదు అన్నప్పుడు మన తప్పులు మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎవరిని నమ్మాలో మనకు తెలియదు. క్రిటిక్స్ వచ్చేసి దాన్ని అనలైజ్ చేసి రాసేటప్పుడు యూ విల్ నో వాట్ యువర్ మిస్టేక్స్ ఆర్, యూ విల్ నో సినిమాలో ఎక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పి నెక్స్ట్ సినిమాలో మనం ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాం ఇఫ్ యూ రిలేట్ టు ఇట్. ఐ థింక్ ఫస్ట్ నుంచే అంతే. నేను ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్. సినిమాలో వచ్చేసి వచ్చేయాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకోలేదు. ఐ హావ్ డన్ మై బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ దాని తర్వాత పైలట్ అవుదాం అనుకున్నాను. దాని తర్వాత సినిమా హ్యాపెండ్ అండ్ ఐ హ్యాపెన్ టు లవ్ దిస్ ఫీల్డ్, లవ్ దిస్ ప్రాసెస్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అలా వచ్చాను కాబట్టి అండ్ మేబీ ఐఎమ్ ఏబుల్ టు రీజనబుల్లీ అనలైజ్ థింగ్స్ టిల్ నౌ. లేదు రీజనబుల్ అనలైజ్ అనే కాదు, ద వే యూ టేక్ ఇట్ ఆల్సో షుడ్ బి అప్రిషియబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సమ్ వన్స్ కప్ ఆఫ్ టీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అంటే
దో యు ఆర్ నాట్ టేకింగ్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా లైక్ అదే పాజిటివ్ క్రిటిసిజం అనేది మీరు తీసుకుంటారు అని చెప్పారు. బట్ స్టిల్ టేకింగ్ దట్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్టింగ్ దట్ ఇస్ నాట్ ఎవ్రీబడీ డస్ దట్. ఐ కెన్ అండర్స్టాండ్. సో అది అయితే ఇప్పుడు ఒక జాన్రాలో మీరు ఎప్పుడు కూడా ఫిక్స్ అవ్వలేదు, లైక్ మృగం కానీ లేదంటే ఒక సినిమా తర్వాత యూ వాంటెడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ మోర్ దెన్ ఎ హీరో ఫస్ట్ నుంచి కూడా. సో ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మీరు మీ బ్రదర్ డైరెక్షన్ ఉండే మలుపు అనే సినిమా చేశారు, అది కొంచెం డిలే అవుతూ వచ్చింది, ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ ఇట్ గాట్ ఎ బెటర్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్. బట్ ఈ స్లో ప్రాసెస్లో ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఐ వుడ్ హ్యావ్ డన్ సమ్ సింపుల్ కమర్షియల్ సినిమాస్ అండ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ మోర్ పాపులారిటీ ఆర్ గెయిన్ మోర్ స్టార్డమ్ అని చెప్పి? సింపుల్ కమర్షియల్ అన్నది ఐ డోంట్ బిలీవ్ అండి. కమర్షియల్ సినిమా ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అనుకుంటాం సింపుల్ అని చెప్పి, బట్ దానికి ఉండాల్సిన అంటే ఇప్పుడు ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ ఎక్స్పర్టీస్ అండ్ దానికి ఒక పర్ఫార్మెన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం అండి, ఈజీ కాదు అది. ఐ విల్ నెవర్ సే సింపుల్ కమర్షియల్, బట్ కంటెంట్ తక్కువ ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్ మట్టుకుండి ఉండే సినిమాలు అయితే ఐ కెన్ నాట్ రిలేట్ టు ఇట్. నేను చూడను కూడా, నేను చేయటం మాట పక్కన పెట్టండి, చూడను. అంటే అన్నిట్లో కంటెంట్ ఉండాలంటే కాదు, కామెడీ కూడా కంటెంటే. అది అంటే స్టోరీయే లేకుండా మొన్న దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ దట్ ఐ సీన్ రీసెంట్లీ కథ అనేది ఎక్కువ ఉండదు, ఫుల్ అండ్ ఫుల్ దే కీప్ మేకింగ్ యూ లాఫ్, దట్స్ ఆల్సో గుడ్ కాంటెంట్. సో అలా ఏదో ఒకటి ఉండాలి. నేను అలాంటివి చూస్ చేసుకోవటం ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ వెన్ ద రైట్ టీమ్ అప్రోచెస్ మీ. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ కొంచెం సీరియస్గా కొంచెం కాంటెంట్ డ్రివెన్గా ఉండటం వల్ల అలాంటి కథలు నన్ను అప్రోచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఏమైనా ఫిల్మ్ మేకర్ లుక్స్ ఎట్ మీ, వీటితో మనం ఇంకా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అట్లాంటి మంచి కథ వచ్చినప్పుడు ఐ విల్ నాట్ లీవ్ ఇట్. ఐ వుడ్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. ఓకే, ఎందుకంటే మీరు మోస్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్తోనే వెళ్తుంటారు. అంటే ఐదర్ అంటే అలాంటి ఇప్పుడు మీరు అన్నట్టు కామెడీ మీరు చేయలేదన్న, బట్ మర్కట్ మనీ ఈజ్ ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్. సో అందులో కూడా ఒక హిడెన్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్ స్టోరీ, ఇవన్నీ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ అందుకే అడిగాను. సో మీరు ఈ టైప్ ఆఫ్ ఒక సపరేట్ ట్రాక్లో వెళ్తున్నారు కదా, సో యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ వెల్. ఐ వుడ్ లవ్ టు డూ యాక్షన్. యాక్షన్ అనేది నాకు బ్లడ్లో ఉంది. ఐఎమ్ వెరీ అగ్రెసివ్, బట్ ఐ ఆల్సో ఐఎమ్ వెరీ కామ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఒక స్క్రిప్ట్ అగ్రెషన్ డిమాండ్ చేసినప్పుడు ఐ థింక్ ఐ విల్ డెలివర్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక ఎమోషన్తో కూడిన ఒక యాక్షన్ ఉంటే, అందుకని చెప్పి యాక్షన్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఐ క్యాన్ రిలేట్ టు ఇట్. ఇఫ్ దట్ పంచ్ హ్యాస్ అన్ ఎమోషన్ బిహైండ్ ఇట్ పీపుల్ విల్ రేవ్ అబౌట్ ఇట్. దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలాంటి స్క్రిప్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను ధీరజ్. ఐ థింక్ మేబీ ఇది విన్న తర్వాత సమ్ ఫిల్మ్ మేకర్ విల్ కమ్ టు మీ విత్ దట్. ట్రూ దట్. అయితే నాకు ఆల్వేస్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ అబౌట్ మర్కత్ మనీ. సో మర్కత్ మనీలో నిక్కీ గల్రాని విల్ హ్యావ్ ఎ మేల్ వాయిస్ సినిమా, అంటే అది ఆబ్వియస్లీ డబ్బింగ్ విషయంలోనే జరిగే మ్యాజిక్ అది. సో మీరు షూట్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసుకున్నప్పుడు లైక్ హౌ వాజ్ ద రియాక్షన్, ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్? ఎందుకంటే సీక్వెన్స్లో నిద్ర లేచిన తర్వాత వచ్చి సడన్గా మాట్లాడుతుంటే థియేటర్లో ఇట్ వాజ్ ఏ చిన్నపాటి షాకర్ అనమాట. ఇదేంటి అమ్మాయి అంటే అస్సలు సంబంధం లేని టోన్, చాలా గరుగ్గా ఉండే టోన్కి. సో అది ఆ డబ్బింగ్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి? అంటే ఆబ్వియస్లీ తెలుగు అయితే మీకు ఐడియా ఉండకపోవచ్చు, బట్ తెలుగు నేనే డబ్బింగ్ చేశాను. అంటే ఆ వాయిస్ డబ్బింగ్, వి వర్క్ ఆన్ ఆల్ దట్ అండి. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి అది కూడా కేర్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దాని బ్యూటీ ఏంటంటే వాడు ఫస్ట్ నుంచి అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు, బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాడు, అమ్మాయి వాయిస్ ఒకసారి కూడా వినడం. దాని తర్వాత అమ్మాయి వీడితో ఇంకోళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. భయంకరమైన వన్ సైడ్ లవ్ వీడిది. కానీ ఒక్కసారి మాట్లాడు, నాకు నీ వాయిస్ వినాలని ఉందని చెప్పి వాడి కోరిక. దాని తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసి దట్స్ ద ఫస్ట్ టైం ఇన్ లిజనింగ్ టు దట్ గర్ల్స్ వాయిస్. ఆడియన్స్ కూడా అంటే దే ఆర్ వెయిటింగ్. ఆ అమ్మాయి వాయిస్, షీ లుక్స్ క్యూట్, ప్రిటీ. అమ్మాయి మాట్లాడితే వినాలని చెప్పి ఆ క్యారెక్టర్కి ఉంది, ఆడియన్స్కి ఉంది. ఒక్కసారి నోరు తెరిచి ఏంద్రా అన్నప్పుడు ఇట్ వాజ్ హిలేరియస్. అండ్ ఐ థింక్ డైరెక్టర్ అది ముందలే ఆయన దాన్ని ఫోర్సీ చేశాడు. నేనైతే ఐ డి నాట్ థింక్ దట్ విల్ క్రాక్ సో మచ్ ఇన్ ద థియేటర్. బట్ డబ్బింగ్ చేసి చూసేటప్పుడైతే వి ఆల్ స్టార్టెడ్ లాఫింగ్. అండ్ మరగదనానేం 2లో అది ఇంటూ 10 times ఉంటుంది. నాట్ జస్ట్ దట్ వాయిస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్
ఇంకా హిలేరియస్గా వచ్చింది. సో నిక్కీ విల్ బి అ పార్ట్ ఆఫ్ ద Of course. part as well. లేకపోతే వదలరు కదా. She's my wife as well right now. She is, and another few actors are going to be on board who are playing very important roles. ఓకే, మీరు సినిమాలో లవ్ ఫెయిల్యూరే కానీ రియల్ లైఫ్లో మాత్రం సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు. ఎందుకంటే రంగస్థలంలో కూడా పాకిస్తాన్లో లవ్ ఫెయిల్యూర్ కాదు, అంటే కిల్డ్ కదా, హానర్ కిల్లింగ్. అవును, ఇది ఆ అమ్మాయికి పాపం లవ్ ఫెయిల్యూర్. పోయిన తర్వాత నాకు ఏది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. నిన్ను కోరిలా ఎన్నికోరిలో కూడా ఫస్ట్ లవ్ ఉమాకి లవ్ ఫెయిల్యూర్. ఫస్ట్ లవ్ అమ్మాయి పేరు మర్చిపోయాను, ఏదో ఫారెన్ అమ్మాయి. అవును అవును అవును. సో అందుకనే దాని తర్వాత ఇది ఐ థింక్ ఇది మరగదనాని కూడా లవ్ ఫెయిల్యూర్ లెక్కనే వస్తుంది. అదే అయితే అది ఇప్పుడు మీరు చూస్ చేసుకునే ఒక క్యారెక్టర్స్ అనేవి మీరు ఎప్పుడు కూడా అంటే మీరు ఒక టెంప్లెట్ కాకూడదని చెప్పి అయితే అనుకుంటారు ఫస్ట్. అయితే ఇప్పుడు ఒక ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మారుతూ వచ్చింది. మీరు మృగం చేసినప్పుడు, మలుపు చేసినప్పుడు, నిన్ను కోరి చేసినప్పుడు ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్కి ఇప్పుడు ఉన్న మైండ్ సెట్కి కంప్లీట్లీ చేంజ్. అప్పట్లో చిన్నపాటి రెఫరెన్సెస్ ఉన్నా సరే ఇది యూస్ టు ఓకే పట్టించుకునేవారు కాదు. ఓకే అది హాలీవుడ్ కాపీయా లేదంటే బాలీవుడ్ కాపీయా వాట్ ఎవర్, ఆ కాపీ అయినప్పటికీ కూడా ఇఫ్ ఇట్ వర్క్ అవుట్ వెల్, అది కామెడీ అవ్వచ్చు లేదంటే ఫైట్ అవ్వచ్చు, దే వుడ్ ఎంజాయ్ ఇట్ ఇన్ ఎదర్ బోత్ థియేటర్స్ అండ్ ఆన్ టీవీ. బట్ ఇప్పుడు ఈ ఓటీటీ స్పేస్ అనేది వచ్చేసి కానీ లేదంటే ఆ థియేట్రికల్ విండో అనేది తగ్గిపోవడం దగ్గర కానీ ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో సినిమా అబ్జార్బింగ్ వేలో మొత్తం కంప్లీట్ చేంజెస్ అయిపోయిన తర్వాత సో మీరు ఎంతవరకు అప్డేట్ అయ్యారు అండ్ హౌ ఆర్ యూ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్ రైట్ నౌ? ఐ థింక్ acting evolving, it's happening it's a very organic process, Neeraj. అది మనం ఎవాల్వ్ అవ్వాలని కాదు, ప్యారల్గా మనం మంచి యాక్టర్స్ చేసే సినిమాలు చూస్తున్నాం. వీఆర్ అప్రిషియేటింగ్ దేర్ వర్క్ అండ్ ఆటోమేటిక్లీ మనం మైండ్ ట్యూన్ అవుతుంది, ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, వాట్ ఈస్ మోర్, వాట్ ఈస్ లెస్ అనేది మారుతూనే ఉంటుంది. మీరు పాత సినిమాలు తీసుకుంటే ద మోర్ యూస్ టు బీ సమ్వేర్ ఆన్ ద టాప్. Now the more itself is very subtle, and it also depends on the script. Commercial ante you'll have to overdo few things, and underplay cheyalem. You'll have to be a little more louder when it comes to comedy or anything. So depending on the film, we'll have to regulate our meters as a performer. And filmmaking aspect too, plus ippuduna audience OTT anni chusi వాళ్ళ వరల్డ్ సినిమాని బాగా ఎక్స్పోజ్ అయ్యారు వాళ్ళు. You can't give them just another film. దే హ్యావ్ ఆల్ ద రైట్, ఒక మంచి సినిమా డిమాండ్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. సో వీల్ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ టీమ్. ప్రొడక్షన్ డిజైనింగ్ బెటర్గా చేసుకోవాలి. వరల్డ్ సినిమాలో లేనిది మన సినిమాలో ఉన్నది, మన కల్చర్, మన నేటివిటీ, మన అనే రూటెడ్ థింగ్స్, దాన్ని మనం ఎట్లా వరల్డ్ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని మేకింగ్గా మనం ఇంకా బెటర్గా ఎలా చేయాలని చెప్పి దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కీప్ థింకింగ్ అబౌట్ ఆన్ అ డైలీ బేసిస్. సో ఎవాల్వింగ్ హ్యాపెన్స్ యాజ్ అ న్యాచురల్ ప్రాసెస్. ట్రూ దట్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ రూటెడ్ సినిమా ఇస్ ద పాన్ ఇండియన్ సినిమా. మన నేటివిటీ అనేది వీల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. కాంతారా చూసినా కూడా దట్ హోల్ థింగ్ వాట్ దే డెల్ట్ విత్, ఇట్స్ వెరీ రిలేటబుల్. మనకి మన ఊర్లో జరిగే విషయాలు వాళ్ళు చూపెట్టారు. అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా అదే, ది వెల్ మేడ్ ఫిల్మ్ విచ్ హ్యాడ్ ఆర్ నేటివిటీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ పాన్ ఇండియన్ యాక్టర్స్. పుష్ప కూడా సేమ్ థింగ్ కదా. ట్రూ దట్. అంటే ఇప్పుడు మీకు మీ ఇంట్లోనే చాలా జడ్జ్మెంట్ ఉంటుంది, లైక్ మీ ఫాదర్ డైరెక్టర్, మీ బ్రదర్ డైరెక్టర్, మీ వైఫ్ ఇప్పుడు యాక్టర్స్, బట్ స్టిల్ జడ్జెస్ యూ. సో మీ ఫస్ట్ అంటే ఒక స్క్రిప్ట్ మీరు తీసుకునే టైంలో అంటే మీ డెసిషన్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మీరు ఎంతవరకు యాక్సెప్టెన్స్ లేదంటే అందులో చేంజెస్ అనేవి తీసుకుంటారు? మా అన్నయ్య ఇన్పుట్స్ అయితే నేను ఎక్కువ తీసుకుంటాను. ఇన్పుట్స్ అంటే ఒపీనియన్. ఒక కథ విన్న తర్వాత కథని డిస్కస్ చేసి నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న ఆడియన్స్కి అది ఎలా ఉంటుంది, నాకు అది ఎలా ఉంటుంది, విల్ ఐ బీ ఏబుల్ టు పుల్ ఇట్ త్రూ అండ్ విల్ ఇట్ హెల్ప్ మీ ఇన్ మై కెరియర్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు. హెల్ప్ మీ ఇన్ మై కెరియర్ అంటే నాట్ టు బికమ్ a bigger hero, but as a performer, is it going to be useful for you? Yes. Will you be remembered after the film? ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడడం జరుగుద్ది. అన్నీ వినేసి కళ్ళు మూసుకొని I take my decision. And they respect my decision. And I go forward. But opinions will be taken for sure. Okay. Cool, Adi. And before closing this, I wanted to ask you a few things. Like, what are your biggest takeaways from these 5 films? One is Rangasthalam. Takeaways as an actor? Both actor and human. I think the time that I spent with Sukhu sir and
రామ్ చరణ్ అండ్ వాళ్ళ టైం అనేది ఐ రియలీ ఎంజాయ్డ్. వెరీ నైస్ పీపుల్. అండ్ రియల్ టేక్ అవే అంటే ఆ సినిమాలో కలర్ ఒకటి ఉంటుంది. అది తీసుకెళ్తాను. నోబడీ నోస్ ఐ హ్యావ్ ఇట్. ఓకే, సరేనాడు. సరైనడు ఒక విలన్గా ఐ డెంట్ నో పీపుల్ విల్ యునో అప్రిషియేట్ మీ సో మచ్, ఎస్పెషలీ గర్ల్స్. దే లవ్ ద విలన్ ఇన్ దట్ ఫిలిం. అండ్ మై టేక్ అవే ఇస్ ప్రాబ్లీ ఐ వుడెంట్ హ్యావ్ నోన్ దట్ ఇఫ్ ఐ డెంట్ డూ సరైనడు. యా, ఐ వుడెంట్ హ్యావ్ నోన్ దట్. అంటే ఒక విలన్ క్యారెక్టర్కి అంత ఫాలోయింగ్ వస్తుంది నాకు తెలిసి ఉండేది కాదేమో. ఓకే, యా, ఐ థింక్ క్రెడిట్ గోస్ టు బోయపాటి గారు అండ్ అల్లు అర్జున్ గారు. Because of him, the movie reached where it reached, and it helped my character to be, taken to the audience. అజ్ఞాతవాసి Take away. అజ్ఞాతవాసి, I think it's a very different film. నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దాంట్లో. మై లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసిన అనుభవం. దీస్ విల్ బి మై బిగ్గెస్ట్ టేక్ అవేస్. ఓకే, మలుపు. Our own production experience was my big takeaway. సినిమా యాక్టర్గా వచ్చి నటించి వెళ్ళిపోవటం వేరు, సినిమా తీయటం వేరు. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. అది నేను నేర్చుకున్నాను. అండ్ మై బ్రదర్స్ ఫస్ట్ ఫిలిం, ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ. అండ్ వీ ఆల్సో లర్న్డ్, అంటే తమిళ్లో సినిమా రిలీజ్ అయినప్పుడు వెన్ ఇట్ డిడ్ంట్ డూ దట్ వెల్, we had that luxury to analyze, take opinions from the reviewers and the audience. What went wrong? Duration was a problem there. దాని తర్వాత తెలుగులో రిలీజ్ చేసినప్పుడు we addressed those problems and we released in Telugu. Oh, you revised the version? Yeah. Okay. Revised అంటే reshoots కాదు. We just had to edit. అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి లాగ్ అనిపించిందో స్టోరీని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడెక్కడ చేయొచ్చో అక్కడ ఎడిటర్ కూర్చొని చేయడం జరిగింది, ఎడిటర్ అండ్ డైరెక్టర్. అండ్ it works. I think that is what we took away from that. We learned something from that project. And you have that audacity ఆ టైంకి, అందుకని I know. And it did well in Telugu. Yes. తెలుగులో అబోవ్ యావరేజ్ ఆ ఒక జోన్లో ఉండింది. దాని తర్వాత శాటిలైట్స్ వచ్చి తీసుకెళ్లారు. వీ డిడ్ అ లాట్ ఆఫ్ బిజినెస్. సో యా, వీ గాట్ సేవ్డ్. ఓన్ ప్రొడక్షన్ కాబట్టి కొంచెం సేవ్. అండ్ మీ విషయంలో ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, లైక్ అంటే వన్ లెర్నింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, లైక్ ఈవెన్ దో యూ డిడ్ నెగిటివ్ రోల్స్, అంటే విలన్ రోల్స్ అయి ఉండొచ్చు, నెగిటివ్ రోల్స్ అయి ఉండొచ్చు, యూ ఆర్ నెవర్ క్రూయల్ ఆన్ ద స్క్రీన్. అంటే ఏదో 10 మంది నరికేయడాలు, చంపేయడాలు, లేదంటే ఈ రేప్ సీన్స్, మోర్ ఆఫ్ సంథింగ్ యూ నెవర్ డిడ్. అంటే మీకు చెప్పి వాళ్ళు మీరు చేయలేదా, లేదంటే మీకు ఆ క్యారెక్టర్ సీన్సే రాయలేదా అని పక్కన పెట్టేస్తే యూ అంటే ఏదో కొంచెం డిస్టర్బింగ్ అని ఎప్పుడు లేదు. సో అది కాన్షియస్, వాజ్ ఇట్ ఎ కాన్షియస్ డెసిషన్ టు బీ దట్? మేబీ అలాంటి రోల్ సెలెక్ట్ చేసుకునేవాడిని కాదేమో. రానెస్ అయితే ఉన్నాయి. సరైనోడ్లో విజయ్ కుమార్ బీయింగ్ రా ఇస్ ఫైన్. అంటే ఈవెన్ మృగం ఇస్ అ రా క్యారెక్టర్. దాంట్లో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అనవసరంగా వెళ్ళి ఆ విలన్ కదా, హీ హ్యాస్ టు గో హిట్ ఫ్యూ పీపుల్, రేప్ ఫ్యూ పీపుల్, అట్లా అయితే లేదు. ఇట్ హ్యాడ్ ఫ్యూ ప్రిన్సిపల్స్ వే హీ బిలీవ్డ్ ఇన్. అలాంటి రోల్స్ చూస్ చేసుకుంటున్నాను ధీరజ్. ఐ థింక్ నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు, విచ్ హ్యాస్ సమ్. అంటే విలన్ అనగానే ఇఫ్ ఇట్స్ జస్ట్ నార్మల్ విలన్ ప్రాబ్లీ దే విల్ నాట్ కమ్ టు మీ. I'm too expensive for that. So they would come to me when ఒకవేళ దానికి ఒక రీజనింగ్ ఉంది, ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది, సంథింగ్ దట్ నాట్ ఎవ్రీబడి కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనే ఒక ఇంటెన్షన్ వచ్చినప్పుడు నన్ను అప్రోచ్ అవుతారేమో. మేబీ థ్యాంక్స్ టు దెమ్ హూ వాజ్ అప్రోచింగ్ మీ విత్ సచ్ గుడ్ రోల్స్. సో గ్లాడ్. అండ్ సో ఈ ఫేస్లో అంటే ఇలాగంత సెలెక్టివ్గా ఉండడానికి, లేదంటే పికీగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మైట్ బి యూ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ రిజెక్షన్స్. అంటే ఫేసింగ్ ఇన్ ద సెన్స్ లైక్ రిజెక్ట్ చేస్తుంటూ వచ్చి ఉండొచ్చు కదా చాలా. సో ఆ రిజెక్ట్ చేయడానికి కూడా ఒక ఉండాలి, ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యం అయితే ఉందండి నాకు. అంటే ఐఎమ్ నాట్ ఐ డ్రీమ్, బట్ ఐ డోంట్ డ్రీమ్ టూ బిగ్. నాకు ప్రాసెస్ ఆఫ్ ద యాక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అనేది నాకు ఇష్టం, నచ్చింది అది. సో అది చివరిదాకా ఉంటుంది. టిల్ ఐఎమ్ ఓల్డ్ ప్రాబ్లీ ఐ బీ డూయింగ్ సమ్ ఓల్డ్ రోల్స్. I want to. Even then, I want to be a good old performer, a guy who's an old ass who performs really well. Adhe na dream. I'm liking that whole journey. Okay. Probably అలా చూస్తున్నప్పుడు రిజెక్ట్ చేసే ముందు ఆ భయం రాదు మనకి. అయ్యో మనల్ని మర్చిపోతారు, అయ్యో మనం అక్కడికి రీచ్ అవ్వలేమో అని. నా రీచ్ అనేది గుడ్ పర్ఫార్మెన్స్, ఆడియన్స్ మనసులో చిన్న షోట్ ఉంటాయి.
So thank you so much, Adi, for the time, and I wish you follow the same principles till you reach your old. Hopefully. Thank you, Dheeraj. Thanks. See you.